నారా లోకేష్ గారు గుర్తింపు కోసం తహతహలాడుతున్నారా? నిరంతరం ప్రజల్లో తన పేరు అనేది నానుతూ ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నారా? చూస్తుంటే నారా లోకేష్ గారు అలాగే బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇక నారా లోకేష్ గారిని ఈ రాష్ట్ర ప్రజలు దాదాపు 13 ఏళ్ల నుంచి చూస్తూ ఉంది. 2013 నుంచి ఇప్పుడు 26 వరకు. ఈ 13 ఏళ్లలో నారా లోకేష్ గారు 2 సార్లు మంత్రి పదవి కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడు గతంలో చేయని విధంగా ఇప్పుడు నారా లోకేష్ గారు గుర్తింపు కోసం కెమెరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్లేట్ తీయటం, కెమెరాల ముందు ఎవరితో పడితే వాళ్ళతో ఆలింగనాలు చేసుకొని పూర్తి స్థాయిలో నేను ఒక మంచి వ్యక్తిని, నాలాగా ఇంకెవరు లేరు, ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడతానని చెప్పి కెమెరాల ముందు బిహేవ్ చేయటం, ఇక క్రికెట్కి వెళ్ళి చిన్నపిల్లల్లాగా ఎగురుతూ డ్యాన్స్లు వేయటం, తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ నారా లోకేష్ గారు ఈ ఫోబియా ఒకటి క్రియేట్ చేసుకుంటా ఉన్నారు. ఒక నేను ఇలాగే ఉంటాను, నాది ఇలా బిహేవియర్ అని. కానీ నారా లోకేష్ గారి గురించి 13 ఏళ్ళుగా రాష్ట్ర ప్రజలు చూస్తున్న వాళ్ళు గత టర్మ్లో ఎందుకు ఇలా చేయలేదు, ఇప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ఒక ఆలోచన అయితే రాష్ట్ర ప్రజల్లో ఉంది. క్రికెట్కి గతంలో వెళ్ళలేదు, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అంటే అక్కడికి వెళ్తే ఏదో క్రికెటర్స్లో లేకపోతే ఎవరైనా వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళు పరిచయం చేసుకోవటమో, లేకపోతే వాళ్ళతో షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని ఫోటోలు చేస్తే అవి వైరల్ అయిపోయి సోషల్ మీడియాలో కొద్ది ప్రచారాలు కల్పించుకోవటమో, చివరాఖరికి నారా లోకేష్ గారు ఎంతకి వెళ్ళిపోయారంటే ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. గ్రాక్ చెప్తా ఉంది, నేను క్రికెట్కి వెళ్తే మ్యాచ్లన్నీ గెలిచేసినాయి 5 అని చెప్పి అని నారా లోకేష్ గారు ఒక ట్వీట్. భూమా అఖిలప్రియ గారు పెట్టాక వెంటనే ఈయన ఇంకో ట్వీట్. అంటే అక్కడికి క్రికెట్ చూస్తున్న ఫోటోలు, తర్వాత డ్యాన్స్ వేస్తున్న ఫోటోలు, ఇవన్నీ వెంటనే వచ్చి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లో పోస్ట్ అయిపోతాయి. అంటే అక్కడి నుంచి కూడా పిఆర్ టీంను అంత బలంగా మెయింటైన్ చేసుకుంటా ఉన్నాడు. చివరాఖరికి లోకేష్ గారు అమెరికా వెళ్తే సుందర్ పిచ్చే గారిని బాల్కనీలోనే ఎక్కడో కలిశారు. అదే బిల్గేట్స్ గారితో ఎదురెదురు కూర్చొని చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చొని కలిసిన విధానం ఉంది, కానీ సుందర్ పిచ్చే గారి దగ్గర కూర్చొని కలవాల. అంటే సుందర్ పిచ్చే గారితో అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసి కనీసం ఒక 5 నిమిషాలు ఇస్తే మేము ఫోటో దిగడానికి వెళ్ళిపోతాం అనేటట్టుగా దిగారా అనేటట్టు ఉంది. ఆ రోజు సుందర్ పిచ్చే గారితో మీకు కావాలని చూడండి, ఎక్కడ కూర్చున్న ఫోటోలు రాలి, 1-to-1 కాఫీ తాగటం, లేకపోతే 1-to-1 కూర్చొని మాట్లాడటం ఏం లేదు. నించొని 2 నిమిషాలు ఏదో మాట్లాడిపోయి చకచక వెళ్ళిపోయినట్టు ఉంది. ఆడ మిగిలిన వాళ్ళందరూ పర్సనల్ మీటింగ్ అయితే అందరూ ఉంటారా? ఇవన్నీ నారా లోకేష్ గారు ఏదో ఫోటోల కోసం పబ్లిసిటీ కోసం పనిచేస్తున్నారా? అలాగే కనపడతా ఉంది. ఆయన గతంలో చేయని విధంగా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ముఖ్యమంత్రి స్థాయికి ఆయన వెళ్ళాలని కోరుకుంటున్నారు కాబట్టి నిరంతరం నా పేరు అనేది పబ్లిక్లో నానాలి అని మాట్లాడుకుంటున్నారు ఆయన. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకుల చేత నిరంతరం లోకేష్ గారు భజన చేయించుకుంటాం, లోకేష్ గారు చేస్తే అద్భుతం, లోకేష్ గారు తర్వాత తరం నాయకుడు అని చెప్పి నాయకుల చేత చెప్పించడం, ఇవన్నీ నిజంగా ప్రజలు నారా లోకేష్ గారికి మద్దతు ఇచ్చే అంశాలా? చూస్తే ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ప్రజలైనా లేకపోతే ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళైనా ఎవరైనా కానీ అంతిమంగా పనితీరు బేస్డ్గానే నాయకత్వాన్ని అంగీకరిస్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలి, ఆయన 10 మంది ఆయన ఫాలో అయ్యేటట్టు ఉండాలి. నారా లోకేష్ గారు కెమెరా ముందు నటించేటట్టు లేకపోతే ఇవన్నీ ప్రజలకు తెలియనంత పిచ్చోళ్ళు అయితే కాదు. జనాలు అంతిమంగా ఆయన చేసే పనులు ఏంటి, ఆయన ఎంత బాగా అద్భుతంగా పనిచేస్తున్నాడు, ఆయన మంత్రిత్వ శాఖను ఏ విధంగా చేస్తున్నారు, ఇవి చూసుకుంటారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బుల గురించి అడుగుతారు. ఆయన క్రికెట్కి వెళ్తున్నాడు అనే ఆలోచన ఉంటుంది, ఫీజు రీయింబర్స్మెంట్ పట్టించుకోలేదు అంటారు. విద్యార్థులు పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థను ఎలా మార్చారు 5 అని విద్యార్థులు తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. తమ విద్యార్థులు ఏం చదువుతున్నారు, ఎలా ఉంది 5 అని. అక్కడ క్రికెట్కి వెళ్తున్నాడు, మ్యూజికల్ లైట్కి వెళ్తున్నాడు, లేకపోతే ఎవరితో పడితే వాళ్ళతో వెళ్తే ఫ్రెండ్స్గా జాయిన్ అయిపోయి ఏదో కెమెరాల ముందు ఫోజులు కొడుతున్నారు. ఇవన్నీ ప్రజలు చర్చించుకుంటారు కదా. ఇవన్నీ నారా లోకేష్ గారు తన పేరు పబ్లిక్లో పూర్తి స్థాయిలో మౌత్లో నాంతా ఉండిద్ది అంతిమంగా పబ్లిసిటీ నాకు వచ్చిద్ది అని చూసుకోవడం తప్పితే దీని ద్వారా ప్రజల్లో ఆయనకు ₹1 ఉండేది లేదు. దీని ద్వారా లాభం అనేది ఏది లేదు. ఎందుకంటే అంతిమంగా ప్రజలు కోరుకుండేది పబ్లిసిటీ కాదు, ప్రజలు కోరుకుండేది పూర్తి స్థాయిలో పనితీరు. నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని ఒక పక్క అరాచకం సృష్టించుకుంటూ ముందుకెళ్ళి ఇంకో పక్కకు వచ్చేసేలేకి పూర్తి స్థాయిలో నేను ఒక సౌమ్యుని, నేను ఇట్లా ఉంటాను, కైండ్ హార్టెస్ నాకు 5 అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు సింపుల్ ఎగ్జాంపుల్, జగన్ గారి హయాంలో ₹16 కోట్ల ఒక పాప బాగాలేదని చెప్పి వెంటనే చెప్పంగానే అసలు ఎటువంటి పబ్లిసిటీ లేకుండా 16 కోట్లు ఆయన ఇచ్చేశారు, ఆపరేషన్ చేయించారు, ఆ పాపకి ఇంజెక్షన్ చేయించారు. ఇదే లోకేష్ గారు ఏదైతే టీడీపీ హయాంలో 16 కోట్లు ఇంజెక్షన్కి ఏదైతే ఊరు వాడు అందరు కదిలి చందాలు వేసుకొని ప్రతి ఒక్కరు కలెక్ట్ చేసుకున్న ముందు సందర్భంలో విపరీతంగా సోషల్ మీడియా వీడియోలన్నీ విపరీతంగా వైరల్ అయితే నారా లోకేష్ గారికి అయి కనపల్లా.
చివరి ఆఖరికి 10 కోట్లు ఎంత అమౌంట్ వచ్చాక చివరి 6 కోట్లు నేను పెడతా అని చెప్పి పెద్ద పబ్లిక్ ఇష్యూ లాగా పెద్ద పిఆర్ టీంని పెట్టుకొని పెద్దగా ఇన్స్టాగ్రాము, ట్విట్టరు లేకపోతే ఫేస్బుక్ ఇటన్నిటిలో కొట్టేసుకున్నాడు. నారా లోకేష్ గారు మంచోళ్ళు, నారా లోకేష్ గారు మంచోళ్ళు ఇదని. ఆ చిన్న 1000 మంది 200 మంది ఫాలోవర్లు ఉన్న పేజెస్కి నారా లోకేష్ గారు వెంటనే స్పందిస్తారు. ఆ వ్యూస్ కూడా గట్టిగా 1000, 2000 దానికి. అట్లా కోట్లలో వ్యూస్ ఉన్నటువంటి పునర్విక ఇష్యూని మాత్రం ఆయన స్పందించాల. చివరిలో 6 కోట్ల వరకు స్పందించాడు. ఇక్కడే అర్థమవుతుంది నారా లోకేష్ గారు పిఆర్ టీం ఎంత బలంగా పనిచేస్తుందని. కేవలం పబ్లిక్ నారా లోకేష్ గారిని పిఆర్ మినిస్టర్ అనేదాన్ని గుర్తుంచుకునేలా చేసుకున్నాడు చివరికి. ఈ 2 ఏళ్లలో నారా లోకేష్ గారు ఏం చేశారంటే పబ్లిక్ కెమెరాల ముందు ఎట్లా నటిస్తున్నాడు అనేది ఆలోచిస్తున్నారు. నారా లోకేష్ గారు వస్తున్నారు, ఓకే పిఆర్ టీం వస్తుందా, ఓకే నటించాడు. ఇదే ఆలోచనలో పబ్లిక్ కూడా ఉన్నారు నిజానికి.